ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, దుఃఖించు వారిని ఓదార్చుదును. యెషయా గ్రంథం 57 అధ్యాయం 18వ వచనం. దేవుని బిడ్డలారా, దేవుడు నీ బలహీనతలను, నీవు నడిచినటువంటి దేవునికి విరుద్ధమైన మార్గాలను అన్నిటినీ ఆయన చూశాడు. ఆయన చెబుతున్నాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీ జీవితాన్ని ఆయన సరిదారిలో నడిపిస్తాను అని చెప్తూ ఉన్నాడు. నీ హృదయానికి కోల్పోయిన స్వస్థతను తిరిగి ఆయన ఇస్తాడు. నీవు గాయపడిన, విరిగిన, నిరాశపోయిన దేవుని హృదయం నిన్ను మళ్ళీ నిలబెడుతుంది. నీ గతాన్ని చూసి ఆయన నిన్ను స్వస్థపరుస్తారు. నీ హృదయాన్ని నేను మళ్ళీ తిరిగి శాంతిని, స్వస్థతను ఇస్తానని ప్రభు చెబుతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, దుఃఖించిన వారిని ఓదారుస్తాను. కొన్నిసార్లు మన జీవితాల్లో దుఃఖానికి కొన్ని పరిస్థితులు, సంఘటనలు కారణమవుతాయి. ప్రతి దుఃఖంలో దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. దుఃఖాన్ని ఆయన ఆనందంగాను, నాట్యంగాను మారుస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉన్న ఎలాంటి పరిస్థితినైనా దేవుడు మనకు అనుకూలంగా మార్చబోతున్నాడు. మన దుఃఖాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. కాబట్టి మనం దుఃఖాన్ని ఆనందంగా మార్చబోతున్న దేవుని మీద ఆధారపడుతూ మనకున్న కష్టాలన్నిటి నుంచి దేవుడు తొలగించి మన ఆశీర్వాదకరంగా నడిపించును గాక. ఆమె తలలో వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రామగలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. సర్వోన్నతుడ, మీ నామాన్ని స్తుతితో తెలియజేస్తున్నాను. రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రం. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించగలిగాం, మీ నామాన్ని ఘనపరచగలిగాం. ప్రభు, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నైనా మరి ఎవరైతే దుఃఖంతో ఉన్నారో వారందరినీ ఓదార్చమని, వారి దుఃఖ దినాల నుంచి సమాప్తం చేసి విడిపించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తుంది. కష్టాలతో, సమస్యలతో, వేదనలతో, ఇబ్బందులతో, ఇరుకులతో నలిగిపోతున్న ప్రతి ఒక్కరి కష్టమును, దుఃఖమును మీరు తీసివేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తుంది. ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి భారభరితమైన సమస్యల నుంచి విడిపించమని ప్రభు పేరట విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించండి. చలి భయంకరంగా ఉంది ప్రభానైనా, ప్రతి ఒక్కరూ బలహీనలుగా ఉంటున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేసి ప్రతి ఒక్కరి బలహీనత నుంచి విడిపించమని ప్రార్థన విజ్ఞాపన చేసి ఈ దినపు పని పాటల్లో, మా అవసరతల్లో మీరే సహాయం చేసి మీ నామాన్ని మహిమపరిచి మమ్మల్ని బలపరిచి మీ కృపలో కాయమని యేసు నామమున నడిచిన తండ్రి. ఆమేన్.